ఎప్పటికప్పుడు దేవుని మాటలు క్రొత్తగా ఉంటాయి, అలాగే రుచిగా ఉంటాయి. భక్తిహీనులకైతే ఇష్టం ఉండదు, టేస్టీగా ఉండవు. యేసయ్య మాటలు చాలా తేనె కంటే జుంటె తేనె ధారల కంటే మధురమైనవి అని భక్తుడు అంటాడు. యేసయ్య మాటలు శ్రద్ధగా వినాలి. అప్పుడు దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు ఏంటన్నది మీకు బోధపడుతుంది. కొత్త వాళ్ళే కొంచెం కొన్ని రోజులు అలవాటు అవ్వాలి. తర్వాత దాని టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది నెమ్మదిగా. ఒకేసారి అర్థం కాకపోవచ్చు. అయినా వినండి. కొత్తగా వచ్చినా మీకేం అర్థం కాకపోయినా అట్లా వినాలి. వినటం వలన మీకు యేసయ్య మీద విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా ఆయన ఏమి చేయడు. విశ్వాసం ఉంటే ఆయన ఏదైనా నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య పుట్టుకను మనం ఏం పండగగా పిలుచుకుంటాము? క్రిస్మస్ పండుగ లేక క్రిస్మస్ అని పిలుస్తాం. క్రిస్మస్ అంటే అర్థం తెలుసా? ఇందులో 2 పదాల కలయిక, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అనేటువంటి పదము గ్రీకు పదము, మాస్ అనే పదము లాటిన్ పదం అంట. ఈ 2 పదాల కలయికతో క్రిస్టమస్ అనే పదం ఏర్పడింది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే లాటిన్ భాషలో ఆరాధించుట, ఇంగ్లీష్లో వర్షిప్ అని అర్థం. సమూయేలు తల్లి చిన్న బిడ్డను తెచ్చి అక్కడ దించగానే సమూయేలు బాలుడుగా ఉండే అతడు వర్షిప్ చేశాడు అని బైబిల్లో ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు, నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచన, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు, నా రక్షకుడు. హల్లెలూయా. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధించుట, ఆరాధన. క్రీస్తును ఆరాధించుటే క్రిస్మస్. సాధారణంగా క్రిస్మస్ అనగానే క్రీస్తు పుట్టుక అంటాం, కాదు. క్రీస్తును ఆరాధించేది క్రిస్మస్ పండుగ. ఆయన పుట్టుక వేళలో జరిగించుకుంటున్నాం కనుక క్రీస్తు పుట్టుక అనే భావన మనం వ్యక్తం చేస్తాం. క్రిస్మస్ అంటే ఇప్పుడు అందరికి అర్థమైందా? క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అనే పదం గ్రీకు పదం, మాస్ అనే పదం లాటిన్ పదం. రెండును కలిపి క్రిస్టమస్ అంటారు, లేక క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. కానీ అక్కడ పుట్టింది ఎవరు? మరి యేసును ఆరాధించుట రాగవాలి కదా. యేసు అంటే అర్థం ఏంటి? తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆ పుట్టే శిశువుకు యేసు అని పేరు పెట్టుదువు అని పరలోకంలో నుంచి వచ్చిన దూత చెప్పింది. యేసు అనగా
రక్షించేవాడు, రక్షకుడు అనర్థం. కానీ మరి ఇక్కడ ఏం జరిగించుకుంటున్నాం పండగ? క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ ఎవరు మధ్యలో, మరి క్రీస్తు ఎవరు? 2వ అధ్యాయంలోనే ఈ 2 విషయాలు చూస్తారు. ఏంటయ్యి? బెత్లెహేములో యేసయ్య పుట్టిన పిమ్మట, మొదటి వచనంలో. కానీ రాజు ఎవరి గురించి ప్రవచన వెతకమన్నాడు? హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రవక్తలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి యేసు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగాను. అక్కడ జరిగింది ఏంటి? పైన యేసయ్య పుట్టాడు. యేసు ఎక్కడ పుట్టాడు అని అడగాలి కదా. మరి క్రీస్తు ఎక్కడ పుట్టాడని అడిగాడేంటి? ఆయన పేరు యేసు క్రీస్తు కాదు కదా. పోనీ దూత చెప్పిన మాట ప్రకారంగా ఆయన యేసు, జస్ట్ ఓన్లీ జీసస్. మరి క్రీస్తు ఎవరు? క్రీస్తు కోసం ఎందుకు ఎదిగారు లేఖనాలు? ప్రియులారా, ఆది కాలము నుంచి ఇశ్రాయేలీయులకు తెలిసినటువంటి సంఘటన ఏంటంటే, మెస్సయ్య మనలను పరిపాలించడానికి, నడిపించడానికి భూమి మీదకి వస్తాడు. ఎవరు? మెస్సయ్య. ఈ మెస్సయ్యనే క్రీస్తు అంటారు. క్రీస్తు అనగా అర్థం ఏంటంటే అభిషిక్తుడు. పరలోకములో ఉన్న తండ్రి మెస్సయ్యను అభిషేకించి భూమి మీదకి పంపిస్తే తన ప్రజలను పరిపాలన చేస్తాడు అని ఇశ్రాయేలులో ప్రవక్తలు చెప్పిన మాట అందరి హృదయాలలో వాళ్ళు అట్లా భద్రం చేసుకుని పెట్టుకున్నారు. మెస్సయ్య వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు స్వతంత్రాన్ని ఇస్తాడు, మనకు ఒక రాజ్యం వస్తుంది. వీళ్ళ ఆలోచనలు ఇట్లా ఉండే. మోషే కూడా ఏం చెప్పాడు తన కాలంలో? నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ మధ్యకు పంపిస్తాడు, ధైర్యంగా ఉండండి, ఒక రోజున నా వంటి ప్రవక్త మీ దగ్గరకు వస్తాడు పరలోకం నుంచి అన్న భావనతో చెప్పాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా ఒక ప్రవచనం ఉండింది ఇశ్రాయేలీయులకి. యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది, రాజదండము, రాజ్యము, అధికారము ఆ నక్షత్రం కలిగి ఉంటుంది అన్న ప్రవచనం కూడా ఇశ్రాయేలీయులకి తెలుసును. అందుకని ఇశ్రాయేలీయులు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఒక ప్రవక్త వస్తాడు, మెస్సయ్య వస్తాడు, అభిషేకించబడి వస్తాడు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తున్నాడన్న సంగతి వీళ్ళకి అర్థం కాల. అందుకని నేటికి కూడా ఇశ్రాయేలులో 90% మంది యేసయ్యను మంచి ప్రవక్త అని చెప్తారు ఇప్పటికి కూడా. అందుకనేమో ఇస్లాం ఆచరించే ముస్లిములు కూడా యేసయ్య ఒక ప్రవక్త అని చెప్తారు. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటి? దేవుడే శరీరం ధరించుకొని కుమారునిగా భూమి మీదకి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక లెక్క, యేసయ్య పుట్టాడా వచ్చాడా? మన ఈ మధ్య మీకు చెప్పాను, యేసయ్య వచ్చాడు అనాలా, యేసయ్య పుట్టాడు అనాలా? అసలు క్రిస్మస్ అనగానే క్రీస్తు పుట్టుగా అంటున్నాం, యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు. దీన్ని కాస్త భక్తిపరులుగా భావించుకుని తమ్ము తామే గొప్పగా ఎంచుకునే వాళ్ళు ఏం చేశారంటే, యేసయ్య పుట్టడం ఏంటి, చావటం ఏంటి, పుట్టడం ఏంటి, చావటం ఏంటి, సంవత్సరం పుట్టిస్తారు, సంవత్సరం చంపేస్తారు. అసలు ఆయన వచ్చాడే కానీ పుట్టలేదు, పుట్టడం తప్పు
అన్నారు. అంటే వీళ్ళు కాస్తంత తమకు తామే నీతిమంతులం, తమకు తామే జ్ఞానులం, తమకు తామే గొప్పవాళ్ళం అనే భావన కలిగిన వాళ్ళు వీళ్ళు, పరిసయ్యులు తెగ వీళ్ళు. ఖచ్చితంగా ఏం ఒప్పుకోవాలంటే యేసయ్య పుట్టాడు, కన్య మరియ గర్భాన జన్మించాడు. ఇట్స్ రైట్. ద సేమ్ టైం యేసయ్య పరలోకము నుంచి దిగి వచ్చాడు, రైట్ ఆల్సో, అది కూడా రైటే. కానీ మనిషిగా శరీరంతో జన్మించాడు గనక ఖచ్చితంగా పుట్టాడు అన్నదే ఎక్కువగా మనం మెన్షన్ చెయ్యాలి. ఒకవేళ డైరెక్ట్గా యేసయ్య పరలోకం నుంచి వస్తే అసలు ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, పోనీ ఆయన డైరెక్ట్గా 30 ఏళ్ల యువకుడుగా దిగొచ్చి భూమి మీదకి వచ్చి పాలన చేస్తుంటే ఆయన వచ్చాడండి అని చెప్పాలి. తోటి మనిషిలాగే తల్లి గర్భాన పడి 9 మాసాలు మోయబడి చక్కగా తల్లి కంది కనుక పుట్టాడు, తప్పు కాదు. వచ్చాడు అన్నది రైటే, పుట్టాడు అన్నది రైటే. అది చెప్పినా తప్పు కాదు, ఇది చెప్పినా తప్పు కాదు. సరే, మెయిన్గా మనం ఏది చెప్పాలంటే పుట్టాడు అనే చెప్పాలి. నేను చెప్పటం ఏంటండి, దూతలే చెప్పినాయి, అవునా? సువార్తలకు, లోక సువార్తలకు రండి, గొల్లల దగ్గరికి రండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు వచ్చి ఉన్నాడు కాదు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీరు ఇంకా పైకెళ్ళి 7-6 వచనాల్లో ఆ తల్లి 9 మాసాలు మోసిన తర్వాత అక్కడే ఉంది, పుట్టిన సందర్భం పైన రాసి ఉంటుంది కదా. ప్రసవ దినాలు నిండిన గనక తన తొలుసూలు కుమారుని కని పుట్టాడు, తల్లి కంది. క్లియర్. చాలామంది ఎక్కడ పుట్టాడండి, ఏం పుట్టడం ఏంటండి, అబ్బో అసలు ఆయన ముందు నుంచి ఆది నుంచి ఉన్నాడు, నిజమే, ఆయన చెప్పాడు నేను వచ్చానని. కానీ నరునిగా ఖచ్చితంగా ఆయన పుట్టి తీరాలి, తల్లి కంది, ఆయన పుట్టాడు అని పరలోక దూతలు అనౌన్స్ చేశాయి. యేసుప్రభు వాళ్ళు ఏం చూపిస్తారు తెలుసా, యేసుప్రభు యూదులతో చెప్పాడు, నేను అబ్రహాము కంటే ముందే ఉన్నవాడినని చెప్పాడు. నిజమే, ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మీకు అర్థమైందా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అన్నాడు. వచ్చానంటే ఆ పుట్టిన వ్యక్తి కూడా అదే. ఇప్పుడు నేనున్నానండి, నేను పుట్టింది ఎక్కడో మా ఊరు మంత్రివారిపాలెం అనుకుందాం. సువార్త ప్రకటించడానికి వచ్చాను నేను ఇక్కడికి అంటే నేను పరలోకం నుంచి వచ్చానని అర్థమా? కాదు కదా. అయితే కొందరు దాన్ని ఏదో వాళ్ళు ఇంకా జ్ఞానం ఉన్నట్టుగా రీసెర్చ్ చేసేసామని, పుట్టడం తప్పు అని, ఈ చేసుకునే ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళందరూ పిచ్చోళ్ళని వాళ్ళ దృష్టిలో వాళ్ళు అట్లాగా అంచనా వేసుకొని కొంతమంది అలాగా మాట్లాడారు. సరే, దాన్ని అట్లా ఉంచుదాము. ఎనీవే, ముఖ్యంగా యేసయ్య పుట్టాడు అనే చెప్పాలి. పుట్టకుండా వస్తే అది సిలువ మరణానికి అడ్డొస్తుంది. ఖచ్చితంగా రక్తమాంసాలలో ఆయన పాలివాడు కావాలి, అయితేనే ఆయన రక్తం చెల్లుబడి అవుతుంది, పాపాన్ని కొట్టివేసే శక్తి వస్తుంది. స్వయంగా దేవుడి దిగొచ్చి ఆయన రక్తాన్ని చిందించడం అనేది అది కరెక్ట్ కానే కాదండి. లేదనుకుంటే ఆయన అట్లాగే వచ్చేవాడు, మరీ ఎన్నుకోవాల్సిన అవసరమే లేకుండేది. సరే, ఇప్పుడు మనం కాంట్రవర్సీలోకి వెళ్ళొద్దు. సరే, విషయంలోకి వద్దాం మళ్ళీ. చిన్ని పువ్వై ఈ లోకాన పూసినావా, లేత మగ్గై ఈ లోకాన వెలసినావా, చిన్ని చిన్ని నవ్వులెన్నో మమ్ములోన, చిన్ని చిన్ని నవ్వులెన్నో మమ్ములోన, చిన్ని పువ్వై ఈ లోకాన పూచినావా, లేత మగ్గై ఈ లోకాన వెలసినావా, బంగారు సామ్రాణి బోలములను నే తెలియని దీనుడను నా దేవా, బంగారు సామ్రాణి బోలములను నే తెలియని దీనుడను నా దేవా, బంగారు
చాలండి. హల్లెలూయా. యేసు అనేది దేవదూత ప్రత్యేకముగా ఆయన పుట్టబోయే ముందు ఆయనకి ఈ పేరు పెట్టమని దేవుడు కబురంపితే దేవదూత వచ్చి యేసుని పేరు పెట్టమని చెప్పింది తల్లిదండ్రులకు. రైట్. క్రీస్తు అనే మాట ప్రవక్తల ప్రవచనం చెప్పారు. ఆయన మెస్సయ్యగా అభిషేకించబడి పంపబడతాడని లేఖనాలు చెప్పినాయి గనక క్రీస్తు ఎక్కడ పుట్టాడని హేరోదు వెతికాడు. పాపం హేరోదు భయం ఏంటంటే, నా చేతుల్లో ఉన్న రాజ్యాన్ని ఈ మెస్సయ్య క్రీస్తు లాగేసుకుంటాడు, రాజ్యపాలన చేస్తాడు, కాబట్టి ఆ శిశువును చంపేయాలి అనుకున్నాడు. యేసయ్య తత్వం వేరు, అసలు ఆయన బోధ వేరు, ఆయన వస్తున్న పని వేరని పాపం రాజుగారికి తెలియలా. సరే వినండి, క్రీస్తు అనే మాట ప్రవక్తలు ప్రవచించిన మాట. అందుకనే రెండింటిని కలిపి మనం యేసు క్రీస్తు అని పిలుస్తాం. నిజానికి ఆయన పేరు యేసు. దయ్యాలు కూడా ఏం పిలిచినా తెలుసా? యేసు క్రీస్తు అని పిలవలా. యేసు సర్వోన్నతుడకు దేవుని కుమారుడా, మాతో నీకేమి పని అయ్యా, ఇంకా మా టైం ఉంది కదా, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావా అని కేకలేసినాయి. ఏమన్నాయి? యేసు అని పిలిచాయి. యేసు ఎంత వరాల మనస్సు నిది, చిత్ర చిత్ర నయ్యావూసు మదిలో హైలేసా హైలేసా. యేసు ఎంత వరాల మనసు నీది, చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఓసు మదిలో. ఇప్పుడు మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను. యేసు అంటే ఎవరు, క్రీస్తు అంటే ఏంటి, క్రిస్మస్ పండుగ అర్థమేంటి, ఈ క్రిస్మస్ అనే పదాలు ఏ భాషలో నుంచి తీసుకోబడ్డాయి, ఈ విషయాలు మీకు చెప్పాను. వీటిని మీ హృదయంలో భద్రపరచుకోండి. రైట్. అయితే రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఎవరంట? వినండి. సరే, మనకి క్రమశిక్షణలో నేను ముందే చెప్పాలనుకున్నాను, మిస్ అయ్యాను, జస్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది. ఒక్కొక్క సంఘము, ఒక్కొక్క సహవాసము, ఒక్కొక్క క్రమశిక్షణ కలిగి ఉంటారు. మనం ఏ సంఘంలో పునాది వేయబడ్డామో ఆ సంఘ క్రమానుసారంగా మనం నడుచుకోవాలి, జీవించాలి. ఖచ్చితంగా దైవ సేవకుడిని, దైవ సేవకురాల్ని తల్లిగా తండ్రిగా ప్రేమించాలి. మంచి మనస్సాక్షితో యేసయ్యను సేవించాలి. మంచి మనస్సాక్షితో దైవ సేవకుడిని, సేవకురాల్ని ప్రేమించాలి. ఈ కనెక్షన్లో ఏదైనా తేడా పడితే వెంటనే సైతాన్ దాన్ని అవకాశంగా వాడుకుంటుంది, గుర్తుంచుకోండి. అయితే మనం మనుషులం కాబట్టి కొన్నిసార్లు విశ్వాసుల మధ్య, సహోదరుల మధ్య, సంఘ పెద్దల మధ్య, సేవకునికి విశ్వాసులకు మధ్య కొన్నిసార్లు చిన్న చిన్న భేదాభిప్రాయాలు సాధారణంగా అన్ని సంఘాల్లోనూ వస్తూ ఉంటాయి. అయితే వాటిని ఏం చేసుకోవాలంటే మళ్ళీ వాటిని పరిష్కారం చేసుకోవాలి, కూర్చుని మాట్లాడుకోవాలి, ఆ విషయాన్ని సరి చేసుకోవాలి. తర్వాత మనం యథావిధిగా మంచి మనస్సాక్షితో ప్రభు సేవలో ముందుకు కొనసాగాలి. లేదంటే దేవుడు ఆ స్థలంలోకి రాలేడు, ఆ స్థలంలో దేవుని కార్యాలను మనం చూడలేం. కాబట్టి గుర్తుంచుకోండి, స్త్రీలు మీరైనా సరే, పురుషులైనా సరే, సహోదరుల మధ్య సంఘంలో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ దొర్లితే మనం ప్రేమ కలిగి వారిని క్షమించాలి, లేదా మనమే వారిని క్షమాపణ అడగాలి.
సమాధాన హృదయముతో మనం దేవునిని సేవించాలని బైబిల్లో ఉంది. సమాధానముతో అది ఎక్కడ హెబ్రీ పత్రికలో ఉంటుందండి, ఇక్కడ 11లోనే ఎక్కడో, సమాధాన హృదయముతో ఆయన సన్నిధానమునకు చేరుదము అని ఉంటుంది. ఎట్లా సేవించాలి? మన మధ్య అసమాధానం ఉందనుకోండి, నేను ఎంత ప్రసంగం చేసినా ఆ కాసేపే మీ హృదయంలో అబ్బా భలే మాటలు చెప్పాడు నా దైవజనుడు అనుకుంటాం, అంతే. దానివల్ల నీకు కలిగేది ఏమన్నా, తర్వాత వెళ్ళిపోతావు, మర్చిపోతావు. కొన్నిసార్లు అండి పరిశుద్ధాత్మ బలంగా దేవుడు వాడుకుంటాడు ఒక్కొక్క దైవ సేవకుని, ఎవరినైనా ఒక్కొక్కసారి నార్మల్గా సేవకులు మాట్లాడతారు. కొన్నిసార్లు ఏ సందర్భాన్ని మనం మిస్ చేసుకోకూడదు. అయితే ఏదో రసవత్తరంగా గంభీరంగా భలే చెప్పాడు అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఆ వాక్యపు మాటలు మన హృదయంలోకి వచ్చి ఎట్లా పనిచేసినాయి అన్నది ముఖ్యం. సాఫ్ట్గా మాట్లాడినా, కొంతమంది నెమ్మదిగా మాట్లాడినా ఆ మాటలు హృదయాల్లోకి తాగుతాయి. సో ఇది మనం ఈ క్రమశిక్షణ నేర్చుకోవాలి. ముఖ్యంగా మన సంఘంలో ఉన్న క్రమం ఏంటంటే జాగ్రత్తగా, అంటే ఏదో అరిసేసేయటం, 1-4 సార్లు హల్లెలూయా అని చెప్పడం కూడా మనకు అంతగా చేయము. డీసెంట్గా ఏదన్నా మాట్లాడేసి చెప్పండి అది చెప్పండి అట్లా కూడా కాదు. చెప్పండి అని నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. పర్టికులర్గా అంటే అప్పుడు ఎస్ అప్పుడు చెప్పాలి. సాధారణంగా ఏమ్మా అవునా అంటే అవునయ్యా అని అందరూ అరవకూడదు, అవసరంలా సైలెంట్గా ఉండాలి. పర్టికులర్గా అమ్మ వెంకటలక్ష్మి గారు చెప్పు నువ్వు అన్నప్పుడే నోరు తెరవాలి. ఇది ఒక క్రమం, నేర్చుకోండి సందర్భాన్ని బట్టి. అట్లాగే పాటలు పాడేటప్పుడు మొదటి పాట స్తుతి పాట పాడాలి. ఎక్కడికి వెళ్ళా గుర్తుపెట్టుకోండి, ప్రభువుని స్తుతించే పాట సాధారణంగా పాడుకోవాలి. లేదది ప్రార్థనా కూడికైతే ప్రార్థనకు సంబంధించిన పాట మొదటగా పాడుకోవాలి. ఇది కూడా ఒక క్రమంలో ఒక భాగం, నేర్చుకోండి. తర్వాత చక్కగా ఒకరి విషయాలు ఒకరు సంఘంలో సమయం చిక్కినప్పుడు ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకుంటూ, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ, మంచి మనసుతో వాళ్ళ కోసం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత వాక్యం విన్నారన్నది ముఖ్యం కాదు, ఎంతసేపు గంటలు ప్రార్థన చేశారన్నది ముఖ్యం కాదు, వాటిని ఎంతవరకు అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. స్వపరీక్ష చేసుకోవటం చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడెవడో అని బైబిల్ చెప్తుంది. నీ పొరపాట్లను కనుగో. ఎందుకంటే సాధారణంగా ఎదుటి వ్యక్తి తప్పులు మనకు వెంటనే దొరుకుతాయి, మనలో తప్పులు దొరకవండి. మనం చాలా జాగ్రత్తగా కూర్చుని మంచి మనస్సాక్షితో కూర్చుంటేనే మన తప్పులు మనకు చిక్కుతాయి. సాధారణంగా ఎదుటి వ్యక్తి తప్పులైతే వెంటనే దొరికేస్తాయి, ఆలోచించక్కర్లా. మన తప్పులు దొరకాలంటేనే మనం దేవునికి సరెండర్ అయిపోయి దేవుని దగ్గర కూర్చుని నాయనా నా తప్పులు నాకు తెలిసేటట్టు చెయ్యంటే దేవుడు చేస్తాడు. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు గారి దగ్గరకు వచ్చి, అంటే ఏ దేశానికి వచ్చి? యోధా దేశానికి వచ్చి. యోధా దేశాన్ని ఇంకేమంటాం? ఇజ్రాయేల్ దేశం అని కూడా అంటాం, గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చెప్పాలేమో. ఇక్కడ యోధా దేశం అని చెప్పారు కదా, ఇప్పుడు మనం ఏం పిలుస్తున్నాం? ప్రజెంటు దాన్ని ఇజ్రాయేల్ దేశం అని పిలుస్తున్నాం. కొంచెం వెనక్కి వెళితే సరే, సౌలు రాజు కాలంలో, దావీదు రాజు కాలంలో, సొలొమోను రాజు కాలంలో ఇజ్రాయేల్ దేశంగా ఉంది. ఫస్ట్ ఇజ్రాయేల్ దేశంగా పిలువబడింది. అందరు గుర్తుంచుకోండి, ఏం దేశం? ఒకటే, రెండు లేవు. ఏంటది? ఇజ్రాయేలు రాజ్యము. రాజుగారు ఒక్కడే, రాజ్యం ఒకటే, రెండు ముక్కలు అవల. సమూయేలు ప్రవక్త నాయకత్వంలో ఇశ్రాయేలీను నడిపిస్తున్నప్పుడు అన్ని దేశాల్లో రాజున్నాడు, మాకు రాజు కావాలని ఏడ్చారంట ప్రజలు. అందుకని సమూయేలు నాయకత్వంలో మొట్టమొదటి రాజును సౌలును అభిషేకించి రాజుగా సమూయేలు ప్రవక్త ఏర్పాటు చేశాడు. రాజు పేరుకు రాజే కానీ అధికారం అంతా ఎవరి దగ్గర ఉండేది తెలుసా? సమూయేలు చేతుల్లోనే ఉండేది. సమూయేలుని చూసి రాజు సైతం భయపడేవాడు. అసలు రాజును పెట్టింది ఎవరు? సమూయేలే. ఆ రోజుల్లో ప్రవక్త అంటే గడగడ వణికేవారు. ఏమా ఈ రోజుల్లో ప్రవక్తలందరూ సంఘ విశ్వాసం చూసి గడగడ వణకాల్సి వస్తుంది.
చాలా బెటర్. మన పునాది కొంచెం డిఫరెంట్గా ఇస్తాం. ఆ ప్రవక్త కనుక సంఘం మాట వినకపోతే ట్రాన్స్ఫర్ 3 ఏళ్ల తర్వాత. మంచి పద్ధతి కాదు అది. ప్రవక్తకు రాజులు వణికేవారు. రాజ్యములో మొట్టమొదటగా సౌలు, దావీదు, సొలొమోను రాజు పాపం చేశాడు కనుక నీ రాజ్యం మొక్కలైపోతుందని దేవుడు చెప్పాడు. సొలొమోను కుమారుడైనటువంటి ఎవరైనా రెహబాము కాలంలో రాజ్యము 2 ముక్కలయ్యింది. చరిత్ర ఈ మాటలు గుర్తుంచుకోండి, సింపుల్. 2వ రాజు గారి పేరేంటి? మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను గారు. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. రాజ్యం ఒకటే. రాజ్యం పేరేంటి? ఇజ్రాయేల్ దేశం. సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చిన తర్వాత రాజ్యం 2 అయింది. యోధా రాజ్యముగా, ఇశ్రాయేల్ రాజ్యముగా 2 ముక్కలైపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం ఏమైంది? 2 ముక్కలైంది. ఏమి రాజ్యాలుగా అయింది? ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం 10 గోత్రాలు, యోధా రాజ్యం ఒక 2 గోత్రాలు. అంటే బెన్యామీనులు కూడా దాంతో కలిశారండి, యోధా గోత్రంతో. ఇప్పుడు ఏమైంది? యోధా దేశం ఒకటి, ఇశ్రాయేల్ దేశం ఒకటి. ఇక్కడ బైబిల్లో ఏం రాసి ఉంది? యోధా దేశపు బెత్లెహేములోనికి వచ్చారు అని ఉంది. మరి ఇదేంటి మళ్ళీ అంటే ఇశ్రాయేల్ దేశం బాబులోకే కదా అనేది మీకు సమస్య వస్తుందని కొంచెం వెనక్కి తీసుకెళ్ళాను. రైట్, వినండి ప్రియులారా. తర్వాత ఏమైందంటే ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని షోమ్రోను, యోధా రాజ్యానికి రాజధాని యెరూషలేము. యోధా రాజ్యంలో ఇంచుమించుగా సుమారుగా ఒక 20 మంది రాజులు ఉన్నారు. అట్లాగే ఇశ్రాయేలు దేశంలో కూడా సుమారుగా ఒక 20 మంది రాజులు పాలన చేశారు. యోధాలు అనుకుంటూ ఒక రాణి ఉంటుంది, సుమారుగా చెప్తున్నా. ఓకే, రైట్. రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. కాలానుగుణంగా ఈ రాజ్యంలో రాజులు అట్లా వచ్చారు. ఒక రాజు, 2, 3, 4, 5, 10, 15, 20 ఈ కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అశ్షూరీయులు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఇజ్రాయెల్లో కొంతమందిని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. బబులోనీయులు వచ్చి యూదా రాజ్యాన్ని ధ్వంసం చేసి బబులోనీలో ఉన్నటువంటి కొంతమంది యువకులను తీసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు. అసలు 2 రాజ్యాలు తుడిచిపెట్టుకుపోయినాయి. బబులోన్ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్ కూడా యవనస్తులుగా ఉంటే వాళ్ళు బానిసలుగా తీసుకెళ్లారు. ఇప్పుడు ఏమైపోయినాయి? యాపిల్ వింటున్నావా? 2 రాజ్యాలు డిస్ట్రాయ్ అయిపోయినాయి. అంటే 2 లేవు. అయితే ప్రవక్తల ప్రవచనం చెప్పారండి, మరలా వాళ్ళు ఏకరాజ్యం అవుతుంది, అది ఇశ్రాయేలుగా పిలువబడుతుందని ప్రవక్తల ప్రవచనంలో చెప్పబడింది. ఓకే, తర్వాత ఏం జరిగిందంటే చరిత్రలో చాలా సంఘటనలు జరిగినాయండి. చివరాఖరి ఒక చక్రవర్తి కాలంలో ఆ కోరేష్ రాజు పరిపాలనలో అట్లాగా, అబ్బాయి మీకు నేను స్వతంత్రం ఇస్తున్నాను, మీ యూదులు ఎక్కడున్నా సరే మీరు ఒక రాజ్యం ఏర్పడండి అని చెప్పేసి పిలుపునిచ్చినప్పుడు తర్వాత మళ్ళీ ఆయా స్థలాల నుంచి కూర్చుకొని మళ్ళా తిరిగి వచ్చి ఒక దేశంగా మెల్లగా స్థిరపడటం మొదలుపెట్టారు. ఓకే, అయితే ఈసారి ఇజ్రాయేలీ దేశమేగా ఒక దేశంగా ఏర్పడింది, ఇజ్రాయేల్ దేశంగా ఏర్పడింది. కానీ ఈసారి యెరూషలేములోనే పాలన ఏకరాజ్యం అయింది. మళ్ళీ ఏకరాజ్యం అయితే పేరేంటి? ఇశ్రాయేల్ రాజ్యం. కానీ పరిపాలన ఎక్కడ? యెరూషలేములోనే. చీలిపోయినప్పుడు షోమ్రోన్లో ఉండేది. యెరూషలేం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కొత్త వాళ్ళకి, అర్థమవుతుందా? సరే, టోటల్గా యోధా దేశములోనికి వచ్చారు అని రాయటానికి కారణం ఏంటంటే సాధారణంగా అప్పటికి దాన్ని యోధా రాజ్యముగా పిలిచారు. ఒకసారి వాళ్ళంతా యూదులుగా యేసుక్రీస్తు కాలానికి సమావేశం అయ్యారు. ఒక చోటకు వచ్చారు. తర్వాత యోధా దేశంగా పిలువబడింది అప్పటికి. తర్వాత మళ్ళా అది మళ్ళా దేశం నాశనం అయిపోయిందండి. నాశనం అయిపోయిన తర్వాత మళ్ళా పూర్తిగా పాడైపోయిన తర్వాత క్రొత్త జనరేషన్లో మళ్ళీ ఇజ్రాయెల్ రాజ్యంగా ఏర్పడింది. ఇది ప్రవచనం. నేను ఇందాక చెప్పాను, అప్పుడు కాదండి, ఇప్పుడు ప్రవచనం. ఇప్పుడు ప్రవచనానుసారంగా నేడు దేశం ఏర్పడింది. యూదులు కానీ
ఇజ్రాయేలీలు కానీ వాళ్ళంతా 12 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి ఒక చోట ఉంటున్నారు. దాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అని పిలుస్తున్నారు. అట్లా ఉంచండి. యేసుక్రీస్తు కాలానికి యూదా దేశంగా పిలువబడింది. ఒక పార్ట్ను మనం అక్కడ చూస్తాం. అంటే రాజ్యాలు పాడైపోయినాయి. యూదా దేశంలో అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం ఉంది. సరే, ఎప్పుడన్నా మళ్ళీ దాని గురించి నేను ఇంకా డీటెయిల్గా తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సరే, టూకీగా అట్లా వినండి. రైట్. ఏ దేశానికి వచ్చారు? యూదా దేశానికి వచ్చారు. ఎవరు వచ్చారు? జ్ఞానులైన వారు వచ్చారంట. జ్ఞానులు అంటే ఇప్పుడు మనం ఎట్లా అనుకోవచ్చు అంటే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అంటామే. వీళ్ళు ఖగోళ సంబంధమైన సైంటిస్టులుగా మనం గుర్తించాలి. ఓకే, ఎవరు వీళ్ళు? జ్ఞానులు వచ్చారు. ముందు ఎవరు వచ్చారు యేసయ్య దగ్గరికి? గొల్లలు మంద కాపరులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు. చదువు లేదు, సంస్కారం తెలియదు, పని చేసుకునేటువంటి వారు. అయినా సరే మొట్టమొదటగా దేవుని రక్షణ శుభవార్త దేవుడు వారికే అందజేశాడు. హల్లెలూయా. యేసయ్య ఎంత మంచి దేవుడు కదా. రెండవదిగా జ్ఞానులైన వారికి దేవుడు నక్షత్రం ద్వారా తన ఉనికిని తెలియచేశాడు. సరే వినండి. ఇప్పుడు యెరూషలేముకు వచ్చి యూదా దేశానికి వచ్చి వీళ్ళు ఏమన్నారంటే, మేము తూర్పు దేశము నుండి వచ్చాము అని చెప్పారు. అసలు వీళ్ళకి ఎలా తెలిసింది? క్రీస్తు పుడతాడని వీళ్ళకి ఎలా తెలుసు? గొప్పవాడు పుట్టాడని వీళ్ళకి ఎలా తెలుసు? ఏంటి కదా అన్నది 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రైట్. వీళ్ళు ఏమంటున్నారు? మళ్ళా చదవండి వన్స్ అగైన్. చిన్నమ్మలు చదువు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని చెప్పిరి. ఇక జాగ్రత్తగా వినండి. దీన్ని బట్టి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అర్థమవుతుంది. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును మేము చూచాము అంటున్నారు. ఎక్కడికి వచ్చి అంటున్నారు? యూదా దేశానికి వచ్చి అంటున్నారు. అంటే యూదా దేశానికి తూర్పు దిక్కున ఒక చుక్క పుట్టిందయ్యా, దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చామన్నారు. దీన్ని బట్టి మనకేమి లెక్క తెలియాలి? యూదా దేశ రాజ్యానికి లేక ఇజ్రాయేలు రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న ప్రాంతం ఏంటి అన్నది తెలియాలి. దానికి చరిత్రలో ఏం చెప్పారంటే పారసిక దేశము అన్నారు. వీళ్ళని పర్షియన్స్ అంటారు. ఇప్పుడు పారసికులు, పర్షియన్ కంట్రీస్. ఇరాన్ దేశం విన్నారా? ఇరాన్ విన్నారా? ఎస్, ముస్లిం కంట్రీస్. ఇరాన్, ఇరాక్, సౌదీ, ఇట్లా కొన్ని దేశాలు ఉంటాయి. కనుక వీళ్ళు యూదా దేశానికి వచ్చినప్పుడు మేము తూర్పు దిక్కున చూసి వచ్చామన్నారు. అంటే తూర్పు దిశగా ఉన్నటువంటి పారసికులు అన్నమాట వీళ్ళు. జాగ్రత్తగా వినండి. జ్ఞానులు వీళ్ళు. రైట్. అసలు ఆ దేశస్తులకి ఎలా తెలిసింది? నక్షత్రం పుడితే ఈ దేశంలో గొప్పవాడు పుట్టాడని వాళ్ళకి ఎలా తెలుసు? సరే, ఖగోళ శాస్త్రజ్ఞులండి, ఏదో విచిత్రమైన నక్షత్రం పుట్టింది, సరే ప్రపంచంలో ఎక్కడో గొప్పవాడు పుట్టాడని ఊరుకోవాలి. ఖచ్చితంగా ఈ దేశానికి ఎట్లా వచ్చారు మరి? ప్రియులారా, దీనికి 2-3 వ్యాఖ్యానాలు ఉన్నాయి. సరే, నాకు నేను అర్థం చేసుకొని నేను యాక్సెప్ట్ చేసినటువంటిది నేను మీకు చెప్తా. ఒకటి, పారసిక రాజ్యములో అప్పటికి జొరాస్టర్ స్థాపించిన ఒక మతం ఉండేది. వినండి, ఆయన పేరేంటి? జొరాస్టర్. ఆ మతమును అనుసరించే వారిని జొరాస్ట్రియన్స్ అంటారు. వీళ్ళు ఇప్పటికీ మన భారతదేశంలో ముంబై వైపు చాలామంది ఉన్నారంట. ఆ కాలంలో ముస్లింలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా యుద్ధం చేసినప్పుడు వాళ్ళు పరారైపోయినప్పుడు ప్రపంచంలో చెదిరినప్పుడు మన దేశానికి కూడా ఈ జొరాస్ట్రియన్లు వచ్చారు. మన దేశంలో కూడా ఈ మతం ఉంది. మీరు సెర్చ్ చేసి చూడండి. జొరాస్ట్రియన్ మతం అనేది మన భారతదేశంలో కూడా ఉంది. వీళ్ళు పుట్టుక ఎక్కడ?
పర్షియా దేశంలో. వీళ్ళకి మనకు బైబిల్ గ్రంథం ఉన్నట్టు, ముస్లింలకు ఖురాన్ గ్రంథం ఉన్నట్టు, హైందవులకు వేదాలు ఉన్నట్లు వీళ్ళకి ఒక మత గ్రంథం రాయబడి ఉంది. ఈ మత గ్రంథాన్ని జొరాస్టర్ రాశాడు. అతడు ఒక ప్రవక్త వాళ్ళకి. జాగ్రత్తగా వినండి, ఇతడు ఒక ప్రవక్త. ప్రియులారా, ఈ ప్రవక్త తన యొక్క పుస్తకంలో ఏం రాశాడంటే, కన్యక గర్భవతి అవుతుంది అన్నది ఒక ప్రవచనం చెప్పాడంట. సరే, తర్వాత ఆ శిశువు చాలా గొప్ప శక్తిమంతుడవుతాడు, ప్రపంచాన్ని ఏలేటువంటి గొప్పవాడవుతాడు. అప్పుడు ఆకాశంలో ఒక వింతైన తారక జన్మిస్తుంది అని కూడా ఆ పుస్తకంలో ప్రవచనంలో చెప్పాడంట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేనేమి నమ్ముతానంటే, హిందూ వేదాలలో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉన్నాయా అంటే క్రైస్తవులో తగులాట. కొంతమంది ఏమన్నా ఎందుకుంటాయి, యేసయ్య ఎందుకుంటాడు, బైబిల్లోనే ఉంటాడు అనేది కొంతమంది. కొంతమంది ఏం చెప్తారంటే, లేదండి, దేవుడు రక్షణ ప్రణాళికది, అందరినీ ఆయన ఆకర్షించుకోవాలి గనక ఆయన గుర్తులు అన్ని చోట్ల ఉంటాయి అని చెప్తారు. నేను రెండవ దాన్ని ఏకీభవిస్తా. ప్రియులారా, హిందూ గ్రంథాల్లో కూడా కన్య గర్భవతి అవుతుందని, ఆయన బలిపశువు అవుతాడని, రక్తం చిందిస్తాడని, ఆయన ప్రపంచానికి నట్టనడుమున జన్మిస్తాడని కూడా హిందూ గ్రంథాల్లో యేసు గూర్చినటువంటి గుర్తులున్నాయి. యేసు లేడక్కడ, యేసును గూర్చిన గుర్తులున్నాయి. నట్టనడిమి ప్రపంచానికి ఏంటని చరిత్రకారులు పరిశీలన చేస్తే ఈనాడున్న ఇజ్రాయెల్ దేశమే. మనకు అక్కడ యెరూషలేం పట్టణం నట్టనడిమిన ప్రపంచానికి ఉందంట. ఈ వీళ్ళని జియోగ్రాఫికల్ దీన్ని చేసేవాళ్ళు ప్రపంచాన్ని మధ్యస్థలం ఏదని మనం కొట్టి మీరు చూడండి. యెరూషలేం ఉన్నటువంటిది కనాను దేశం అని వస్తుంది, ఆ ప్రాంతమే వస్తుంది. నట్ట నడుమును జన్మిస్తాడు, అతడు ప్రపంచాన్ని వెళ్తాడంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మా నారాయణ గురించో, మా రాముడి గురించో, మా దేవుడి గురించి ఉంది అని వాళ్ళు ఒప్పుకోరు. మీకు అర్థమైందా? ఇట్లా ఉన్నాయి. కానీ ఇది వాస్తవమే. ఎందుకని? దేవుడు క్రైస్తవులను ప్రేమించాడని ఉందా? లేదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడని ఉంది. మరి ప్రేమిస్తే వాళ్ళు ఎట్లా రక్షణలోనికి రావాలి? వాళ్ళు రక్షణలోనికి రావాలి కనుక కొన్ని గుర్తులు దేవుడు వదిలాడు. అది వారి కర్మ. వింటే వాళ్ళు రక్షించబడ్డారు. బ్రాహ్మణ్స్ మారారు. ఎందుకు? ఇలాంటి ప్రవచనాలు చదివే. వాళ్ళు రక్షించబడ్డారంటే ఆయన వదిలిన గుర్తులను పట్టుకొని వాటిని పరిశోధించి పరిశీలించి జ్ఞానము కలిగిన అన్యులైనటువంటి వారు క్రీస్తులోకి వచ్చారు. కాదనగలరా? ఎవడు కాదనలేరు. ఇలాగే జొరాస్ట్రియన్ మతంలో ఆ ప్రవక్త నోట దేవుడు ఒక ప్రవచనాన్ని ఆ పుస్తకంలో కొన్ని విషయాలు రాయించాడు. వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఒక వ్యక్తి కన్య గర్భాన పుడతాడు, ఎప్పటికైనా పరిశుద్ధుడుగా, ఆయన ప్రపంచాన్ని వెళ్ళే గొప్ప రాజు అవుతాడు. అతను పుట్టినప్పుడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం పుడుతుంది అని చెప్పారంట. అయితే వాళ్ళకున్న సైంటిస్టులు ఏం చేశారు, ఈ నక్షత్రం పుట్టినప్పుడు దాన్ని పరిశీలన చేశారంట కొన్ని దినాలు. సాధారణంగా నక్షత్రం పుట్టాక కొన్ని వారాలకో కొన్ని నెలలకో అది మారిపోవటం కానీ, ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, సంథింగ్ దానిలో ఏదో రాలిపోవటం కానీ, కనబడకపోవటం కానీ ఏదో జరుగుద్దంటండి. అయితే వీళ్ళు పరిశీలన చేస్తే డిఫరెంట్గా ఉందంట. ఆ డిఫరెంట్గా ఉన్న నక్షత్రం మార్పు లేకుండా అలాగే నిలిచి ఒక ప్రాంతం వైపు దాని ముఖం తేజస్సుగా శాస్త్రజ్ఞులు గమనించారట. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి సుమారుగా కొంతమంది తెలియక 2 సంవత్సరాల కాలం పట్టిందంటారు. తప్పది. 2 సంవత్సరాల కాలం వాళ్ళు ప్రయాణం చేయలేదు. అయితే సుమారుగా ఒక 2-3 నెలలు మాత్రమే వారి ప్రయాణం ఉంటుంది. వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ఇక్కడ మీకు అర్థమైందా? వీళ్ళు ఏమని అడిగారు? రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మీకు అర్థమైందా? వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళ గ్రంథాల్లో ఏముంది? ఒక రాజు జన్మిస్తాడు, ఆకాశంలో ఒక తేజోమయమైన నక్షత్రం పుడుతుంది అని వాళ్ళ గ్రంథం చెప్పింది. వాటిని పరిశీలించిన జ్ఞానులైన వారు రాజు దగ్గరకు వచ్చి, రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. అంతేగాని క్రీస్తు ఎక్కడా అని వాళ్ళు అడగల, యేసు ఎక్కడా అని వాళ్ళు అడగల. యేసు ఎవరో క్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియదు. మీకు అర్థమైందా?
అయితే దీనికి రెండో వ్యాఖ్యానంగా కొంతమంది తెలుసో తెలియకో టైం అయిపోయింది. రెండో వ్యాఖ్యానం కొంతమంది వాళ్ళు ఏం చెప్పారంటే అది తప్పు, అది మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు. లేదండి, పారసిక దేశంలో అంటే అసలు అది బబులోను దేశం, ఆ ప్రాంతానికి ఈ వీళ్ళంతా యూదులు చెదిరిపోయారు కదా, చెదిరిపోయినప్పుడు వీళ్ళ గ్రంథాలు వాళ్ళ గ్రంథాలు వీళ్ళు చదువుకున్నారు. దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఒక ఇదే ప్రవచనాలు వాళ్ళకి తెలుసు, ఆ ప్రవచనాలు బట్టి ఆకాశాన్ని పరిశీలించారు, దాన్ని బట్టి వచ్చారే తప్ప వేరే గ్రంథంలో యేసుక్రీస్తు గురించి ఎందుకు ఉంటుంది, కాస్త ఈ మూర్ఖంగా వాదించేవాళ్ళు ఇట్లా లాజిక్ తీశారు. నేనంటాను అది తప్పు. ఎందుకనంటే ఒకవేళ వీళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళు చదివి ఈ యొక్క ఇశ్రాయేలీల యొక్క చరిత్ర వాళ్ళు చదివితే వాళ్ళు వచ్చి ఏమడగాలి, క్రీస్తు ఎక్కడా అని అడగాలి. లాజిక్ అర్థమైందా? యేసు ఎక్కడా అని అడగాలి. కానీ వాళ్ళు అడగలేదే. వాళ్ళు ఏమన్నారు, రాజు ఎక్కడా అని అడిగారు. దీన్ని బట్టి మనం ఏం అర్థమవుతుంది, వాళ్ళకి యూదుల గ్రంథాలకు ఎలాంటి సంబంధం లేదు. సరే, ఇంకొకసారి దీన్ని కంటిన్యూ చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.